నిన్న అంతా కూడా ఏం జరిగిందంటే దాదాపు 15 టౌన్స్ మనకి పాకిస్తాన్‌కి మనకి 2 రకాల బార్డర్‌లు ఉంటాయి. ఒకటేమో కాశ్మీర్‌లో ఉండే ఎల్ఓసి. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఒకప్పుడు కాశ్మీర్ రాజ సంస్థానంగా ఉంది. 1947లో రాజ సంస్థానం ఇండియాలో కలవాలా పాకిస్తాన్‌లో కలవాలని సందేహంలో ఉంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ట్రైబల్ తిరుగుబాటుని లేవదీశారు. ఇప్పుడు అక్కడ ఉన్న రాజు ఇండియా వైపు హెల్ప్ అడిగాడు. ఇండియా రంగంలోకి దిగింది. ఆ క్రమంలో పాకిస్తాన్ కొంత భాగాన్ని తన అధీనంలో పెట్టుకునింది. ఇండియా కొంత భాగాన్ని తన అధీనంలో తెచ్చుకుంది. దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా మనం పిలుస్తాం, పిఓకే. అప్పుడు యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిగా ఉండి ఒక లైన్ 740 కిలోమీటర్ల లైన్ సరిహద్దు రేఖని గీసింది. ఆ సరిహద్దు రేఖ పేరే ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ సరిహద్దు రేఖకి ఇటువైపు ఉండేదేమో ఇండియా అధీనంలో ఉండే కాశ్మీరు, అటువైపు ఉండేదేమో పాకిస్తాన్ అధీనంలో కాశ్మీర్. మనం దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకేగా పిలుస్తాం. సో ఇప్పుడు ఈ బార్డర్ లో ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూ ఉంటది. ఇప్పుడు కూడా అది పెరిగింది. అది నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జమ్మూ మీద నిన్న అటాక్స్ జరిగాయి. జమ్మూ మీదనే కాకుండా నిన్నంతా కూడా దాదాపు 15 టౌన్స్. ఇప్పుడు ఎల్ఓసి కాకుండా మనకి ఇంటర్నేషనల్ సరిహద్దు ఉంది. ఎల్ఓసి ఏమో ప్రపంచ దేశాలు గుర్తించట్లేదు, ఓన్లీ మన 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ. అట్లా కాకుండా ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. ఇంటర్నేషనల్ బార్డర్ అనేది 3323 కిలోమీటర్లు అతిపెద్ద బార్డర్ మనకు ఉంది. అంటే రాజస్థాను, పంజాబ్, గుజరాత్, ఈ రాష్ట్రాల జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాలన్నీ కవర్ అవుతాయి అన్నమాట. వీళ్ళు ఈ 4 రాష్ట్రాల పరిధిలో 15 టౌన్స్ లో మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్స్ కొన్ని ఉంటాయి. మిలిటరీ హైదరాబాద్ లో కూడా మన గోల్కొండలో ఆర్డినెన్స్ ఉంది, డిఆర్డిఓ ఉంది, తర్వాత మిలిటరీ హాస్పిటల్ ఉంది, మిలిటరీ స్కూల్ ఉంది, కంటోన్మెంట్ ఉంది, ఇలాంటివి ఉంటాయి కదా. వాటి మీద దాడులు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి మిసైల్స్ ని, అంటే దాన్ని షార్ట్ రేంజ్ అండ్ మిడ్ రేంజ్ మిసైల్స్ అంటారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అనేవి పాకిస్తాన్ దగ్గర లేదు, మన దగ్గరే ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ అంటే మనం వేరే దేశాల్లో దూరంలో 3000 నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో కూడా మనం ప్రయోగించగలం. వాళ్ళ దగ్గర అంత లేవు. మిడ్ రేంజ్, షార్ట్ రేంజ్ మాత్రమే వాళ్ళు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించారు. అట్లాగే డ్రోన్స్ ఉన్నాయి, చైనా ఇచ్చిన డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మామూలుగా F-16 గతంలో అమెరికా వేవి, కాకపోతే అమెరికా కండిషన్ పెట్టి అప్పుడు అమ్మింది ఇండియా మీద వీటిని వాడొద్దని. కానీ అది కూడా ఉల్లంఘించి అవి కూడా వేసాయని చెప్తున్నారు, F-16 కూడా. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో మన దగ్గర ఏంటంటే ఇటువంటి ఎయిర్ స్ట్రైక్స్ ని అటాక్ మనం అడ్డుకోవాలంటే 3 రకాల సిస్టమ్స్ అవసరం, డిఫెన్స్ సిస్టమ్స్. ఈ 3 రకాలు ఏంటంటే, ఒకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము, రెండోది రాడార్ సిస్టము, మూడోది కమాండ్ కంట్రోల్. ఈ 3 రకాలు అవసరం. ఈ 3 రకాల్లో స్ట్రాంగ్ గా ఉంది ఇండియా. ఎయిర్ డిఫెన్స్ అనేది బ్రహ్మాండమైన S-400 మనకి రష్యా ఇచ్చింది. దాని తర్వాత మనం దాన్ని డిఆర్డిఓ ద్వారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది మనకి. దీని ద్వారా మనం డెవలప్ చేసుకున్నాం. అట్లాగే మనకి ఇండిజినస్ గా మనమే సొంతంగా డెవలప్ చేసిన ఆకాశం ఉంది డిఫెన్స్ సిస్టమ్. ఈ 2 డిఫెన్స్ సిస్టమ్ ని ఉపయోగించి రాడార్ వ్యవస్థ కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంది, కమాండ్ కంట్రోల్ కూడా మన దగ్గర బలంగా ఉంది. ఇవన్నీ ఉపయోగించి ముందుగానే మనం పసిగట్టి దాన్ని గాల్లోనే పేల్చేసాం. కాబట్టి దాదాపు ఒక 50 మిసైల్స్ పేల్చేసినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు నిన్న జమ్మూ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ 24 ఎయిర్పోర్ట్, 27 ఎయిర్పోర్ట్స్ నార్త్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియాలో 27 ఎయిర్పోర్ట్లు మనం మూసేసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఈ మంత్ 16-17 దాకా మూసేసాం. ఎందుకంటే అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని ముందే మన అథారిటీస్, మిలిటరీ, డిఫెన్స్, ఇంటెలిజెన్స్ పసిగట్టి వీటిని అన్ని మూసేసాం. కాబట్టి ఇప్పుడు జమ్మూ మీద వాళ్ళు అటాక్ చేశారు, జమ్మూ ఎయిర్పోర్ట్ మీద. దాంతోపాటు పఠాన్కోట, తర్వాత ఉదంపూరు, కిష్టావారు, అఖ్నూరు, సాంబా, కతువా ఈ ప్రాంతాల మీద నిన్న అటాక్ జరిగింది. ఇందులో ప్రధానంగా జమ్మూ మీద అటాక్ జరిగేసరికి ఒక్కసారిగా ఎయిర్ రైడ్ సైరన్స్ అంటారు. ఎయిర్ రైడ్ సైరన్స్ లో ఎయిర్ సైరన్స్ పెద్ద ఎత్తున నిన్నంతా మోగుతూనే ఉన్నాయి జమ్మూ ఏరియాలో. అంటే ప్రజలంతా కూడా బయట ఊరు లేకుండా ఎక్కడికక్కడ. జమ్మూ కాశ్మీర్ లో అలవాటు, మనకంటే అలవాటు లేదు కానీ వాళ్ళకి యుద్ధం అనేది ఇప్పటి నుంచి అలవాటు. అందువల్ల వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు సైరన్స్ వస్తే ఏం చేయాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు, ఎలా దాక్కోవాలి. బంకర్లు, వాళ్ళు చాలా ఇండ్లలో బేస్మెంట్లు కూడా పెట్టుకుంటారు సేఫ్టీగా, మనకంటే అవన్నీ తెలియదు.
మనకి ఏంటంటే మనకి కమర్షియల్ స్పేస్ వాడకూడదు కాబట్టి మనం ఏది వదలం మనం. కానీ అక్కడ అట్లా కాదు, వాళ్ళన్ని రక్షణ కోసం సపరేట్ గా పెట్టుకుంటారు. అట్లా కమ్యూనిటీ బంకర్స్ కూడా ఉంటాయి అన్నమాట.